పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన కథ ప్రకారం పార్వతీదేవి ఒకరోజు తుర్మెరిక పొడితో తన శరీరం నుండి ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడు వినాయకుడు. ఒకసారి పార్వతీ స్నానం చేస్తుంటే ఆయనను తలుపు దగ్గర కాపలా కూర్చోబెట్టింది. ఇంతలో శివుడు ఊరు నుంచి తిరిగి వచ్చాడు. వినాయకుడు శివుణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు. కోపంతో శివుడు వినాయకుడి తల త్రొంచేశాడు. ఆ తరువాత పార్వతీకి విషయం తెలుసుకుని ఆమె దుఃఖంతో ఆధప్పడి సృష్టిని నాశనం చేస్తానని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతిని అభయార్థించారు. పార్వతి చెప్పిన 2 షరతులు ఏంటంటే గణేశుని తిరిగి బ్రతికించాలి, అలాగే ఆయనను అందరూ దేవతల ముందు పూజించాలి. శివుడు గణేశుని శరీరానికి ఏనుగు తలను అమర్చి ఆయనను తిరిగి బ్రతికించారు. అప్పటి నుంచి గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, నూతన కార్యాలకు ముందు పూజించే దేవుడిగా ప్రఖ్యాతి పొందారు.